పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ బీజేపీ జనసేన కూటమి నుండి అభ్యర్థిగా పోటీ చేయడం తన ఆశయమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పెదమిరంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను ఎక్కడి నుండి పోటీ చేస్తాననేది మరో 2 రోజుల్లో తేలుతుందన్నారు. నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ ఎంపీనా లేక లోకల్ ఎమ్మెల్యేగా అమరావతి ఎమ్మెల్యేనా చూడాలని, మరీ పోటీ చేయడం అయితే పక్కా అని, ఎంపీగా పోటీ చేయాలనేది నా ఆశ అని, అసెంబ్లీలో ఉండాలనేది ప్రజల కోరిక అని, చాలా మంది నన్ను అసెంబ్లీలో స్పీకర్ గా చూడాలనుకుంటున్నారని, ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఆ భగవంతుని నిర్ణయం అని ఆయన అన్నారు. అమరావతి అనేది మరి 2 రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది. సో ఏదోటి నిజమవుతుంది. కేంద్రమా, నేను కోరుకున్న కేంద్రమా, ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా? ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి, మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి, కొందరు అలా రకరకాలుగా ఏదో సోషల్ మీడియాలో వస్తుంది. ఏమో మరి నాకు నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని. అది సో ఆత్రేయ గారి సినిమా పాటది. ఏ సినిమా? మురళీకృష్ణ. సో ఆ పాటను నేను బలంగా నమ్ముతాను. చూద్దాం మరి దేవుడు ఏం రాశాడో, ఈ నాయకులు ఏం రాయబోతున్నారో 1-2 రోజుల్లో తెలుస్తుంది. ఒకటి నిజం, మరి ఆ న్యూస్ని బట్టి చూసినా, ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను, ఉండాలి అన్నది డిసైడెడ్.